గాయాల గుండా నువ్వు వెళ్తున్నా. ఎస్, నీ గాయాల్ని మానసిక రోగిగా మారకు, చచ్చిపోవడానికి వెళ్ళకు. నీ గాయాలని కట్టగలిగిన గొప్ప తండ్రి ఆయన. తోమా, గడి చెప్పండి, ఎవరు? తోమా గాయపడ్డాడు. నేను నమ్మనండి, మీరు మాట్లాడితే ఏసే లేచాడు అనకండి. ఆయన గాయాలు నేను తరిచి చూడాలి. ఆయన గాయపడిన హస్తములో నా వేలు ఉంచాలి. ఆయన 2 చేతుల్లో గాయాల్లో నా వేలు ఉంచాలి. 2 కాళ్ళల గాయాల్లో నా వేలు ఉంచాలి. ఆయన ప్రక్కలో ఆయన గాయంలో నా చేయి ఉంచాలి. అప్పుడే నమ్ముతా. 2 చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, 2 కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, తలలో ముళ్ళకీయడం పెట్టించుకున్నాడు, డొక్కలో పొడిపించుకున్నాడు, చనిపోయి సమాధిలోని తిరిగి లేచిన యేసయ్య. తోమా ఒక్కడి కోసం. తోమా నడుచుకొని వెళ్తుంటే తోమా అన్నాడు, ఏంటయ్యా నువ్వు అన్నావు కదా నా గాయాలు చూడాలని. నువ్వు గాయపడ్డావు. నువ్వు గాయపడి నా గాయాలు చూడాలనుకుంటున్నావు. ఎస్, నువ్వు గాయపడి నా గాయాలు చూడాలనుకుంటున్నావు. నా చేతి గాయాలు చూడన్నాడు. బైబిల్ చెప్తుంది, ఆయన గాయాలు చూడగానే తోమా అన్నాడు, మై లార్డ్, మై గాడ్, నా దేవా, నా ప్రభువా. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, అందరు కాదు, నువ్వే నా దేవుడవి, నువ్వే నా ప్రభువి. మై లార్డ్, మై గాడ్. ఒక్క క్షణం యేసయ్య గాయాలను చూడగానే యేసే చెప్పేది, నీ గాయాలకి నా గాయాలే జవాబు.